తెలుగులో ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 8వ సీజన్కు రెడీ అవుతుంది. బిగ్ బాస్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. మొదటి సీజన్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించారు. మొదటి సీజన్ భారీ హిట్ అయింది. తారక్ హోస్ట్ చేసిన విధానం ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది. ఆ తర్వాత సీజన్కు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరించారు. మొదటి సీజన్స్తో పోల్చుకుంటే ఈ సీజన్ అంతగా రేటింగ్ సొంతం చేసుకోలేదు. తద్వారా బిగ్ బాస్ బాధ్యతను కింగ్ నాగార్జున భుజాలపై వేసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి రీసెంట్గా వచ్చిన బిగ్ బాస్ 7 వరకు నాగార్జున హోస్ట్గా చేసుకుంటూ వచ్చారు. అలాగే బిగ్ బాస్ ఓటీటీకి కూడా నాగార్జున హోస్ట్గా వ్యవహరించారు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రైతు బిడ్డగా హౌస్లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ ఈ సీజన్లో విన్నర్గా నిలిచాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కోసం రెడీ అవుతుందని తెలుస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8 కోసం రంగం సిద్ధమైందని తెలుస్తుంది. సెప్టెంబర్లో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అవుతుందని తెలుస్తుంది. కాగా ఈ సీజన్లో బిగ్ బాస్ హౌస్లో పాల్గొంది వీరే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు దాదాపు వీరు కన్ఫర్మ్ అని గుసగుసలాడుకుంటున్నారు ప్రేక్షకులు. ఇంతకు ఆ లిస్టులో ఎవరెవరున్నారంటే కుమారి ఆంటీ అలియస్ దాసరి సాయి కుమారి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేరు. హైదరాబాద్లోని రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తున్న ఈమె పేరు ఇటీవల సోషల్ మీడియాలో తెగ మారుమోగిపోయింది. దీంతో ఆమె ఫుడ్ స్టాల్ ముందు జనం క్యూ కట్టడం ఎక్కువైంది. అటుగా వెళ్తున్న వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. దీంతో ఆమె బిజినెస్ క్లోజ్ అయింది. కుమారి ఆంటీ అలియస్ దాసరి సాయి కుమారి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు. అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ హోటల్ను ఓపెన్ చేయించారు. దీంతో కుమారి ఆంటీ పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ చేసింది. ఇదే అదనుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్ ఆమె ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఆమెను సెలబ్రిటీగా మార్చాయి. ఈ క్రమంలోనే కుమారి ఆంటీకి మరో బంపర్ ఆఫర్ దక్కింది. ఈమె బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అని న్యూస్ వస్తుంది. ఇప్పటికే 7 సీజన్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో. త్వరలోనే 8వ సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్లు వేట కూడా మొదలైంది. యాంకర్స్, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఇలా నెట్టింట ఫేమస్ అయిన వారిని హౌస్లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరితో చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కుమారి ఆంటీని కూడా బిగ్ బాస్ కి రావాలని ఆహ్వానం పంపినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఆమె ఇంకా తుది నిర్ణయం చెప్పలేదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.